మహాశివరాత్రి వేళ నాయకుల ఓట్ల వేట సాగిస్తున్నారు. శివరాత్రిని కూడా రాజకీయాల కోసం వాడేసుకుంటున్నారు. భక్తి ముసుగులో వైసీపీ జెండా రంగుల డబ్బాలలో పులిహోర, చక్కెర పొంగలి పంపిణీ చేస్తున్నారు. ఇలా పంపిణీ చేస్తుంది స్వయాన మంత్రి విడదల రజనీ అనుచరులు కావడం విశేషం. గుంటూరు పశ్చిమంలోని అన్ని శివాలయాల దగ్గర విడదల రజనీ అనుచరులు ప్రసాదం పంచుతున్నారు. అయితే దేవుడికి వైసీపీ నేతలు రాజకీయం రంగు పులుముతున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రాజకీయాలు కొత్త పొంతలు తొక్కుతున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా ఈ అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా దాన్ని కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతా ఉన్నారు. ఈ క్రమంలో ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఆమె సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని దేవాలయాల వద్ద కూడా ఉచిత ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే అన్ని దేవాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రసాదాలన్నీ కూడా ఆయా దేవాలయాల వద్దకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రసాదాలను అందించే బాక్సులన్నింటికి కూడా సిద్ధం చేశారు. ఇవిగో మనం చూస్తా ఉన్నాం. ఆ ఆదిదేవుడు సృష్టికి కారకుడు, ఆయనే మనందరికీ రక్ష. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ విడదల రజని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఇలా బాక్సుల్లో ప్రసాదాలను ప్యాకింగ్ చేసి ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఇలాంటి బాక్సులు, ఒకవైపు ఒక బాక్సులోనేమో పులిహార, మరో బాక్సులోనేమో చక్కెర పొంగలి, ఈ రెండింటినీ కూడా ఈ బాక్సుల్లో ఉంచి భక్తులకు దేవాలయాల వద్ద పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ప్రధానంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం అయితే ఒక వినూత్న రీతిలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. బాక్సులు పెద్ద ఎత్తున అన్ని దేవాలయాల వద్ద కూడా ఈ బాక్సులను ముందుగా సిద్ధం చేసి ఉంచారు. ఈ బాక్సుల్లో పులిహారతో పాటు చక్కెర పొంగల్ లాంటి ప్రసాదాలను ఉంచటం జరిగింది. ఇక్కడ మనతో విడుదల రజనీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డివిజన్ అధ్యక్షులు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రధానంగా ఈ ప్రసాదాలు పంపిణీ ఏంటి, ఏమేమి ఇస్తున్నారు? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మన పశ్చిమ నియోజక సమన్వయకర్త రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు రజనీ గారు శివాలయ గుళ్ళల్లో ప్రతి భక్తులకి ప్రసాద అందజేయాలని చెప్పి కార్యక్రమంలో భాగంగా మన సంపత్ నగర్లోని శివాలయం గుడి దగ్గరికి 2000 మందికి ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామండి. చక్కెర పొంగలి, పులిహోర పంపిణీ చేస్తున్నాము అందరికీ. మనం చూసుకున్నట్లయితే ఆ బాక్సులు ఒక్కసారి ఓపెన్ చేయండి. మనం చూడవచ్చు ఒక బాక్సులో పులిహార చాలా చక్కగా బాక్సులు కూడా ప్యాక్ చేసి దానిపైన శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు చెప్తున్నటువంటి ఒక స్టిక్కర్ను కూడా ఈ బాక్సుల మీద అంటించి భక్తులకు అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి కొద్దీ ఒక రకంగా చెప్పాలంటే అది భక్తి అనుకోవచ్చు, లేదంటే ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం అనుకోవచ్చు. వివిధ రూపాల్లో ప్రజల వద్దకు, ఓటర్ల వద్దకు వెళ్ళే విధంగా, తమ పేరు వెళ్ళే విధంగా, తమ వైపు వారిని ఆకర్షించే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ మహాశివరాత్రి వేదికగా ప్రసాదాలు పంపిణీ చేసే కార్యక్రమానికి విడదల రజనీ ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో అభ్యర్థులు వివిధ రూపాల్లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తారనుకోవచ్చు. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ రామకృష్ణ.